హాయ్ నమస్కారం, నేను మీ రాథోడ్. మొన్న ఐటీ కారిడార్ అయిన రాయదుర్గ్లోని పాన్ మక్తా ప్రాంతంలో సర్వే నంబర్ 83/1లోని 6 ఎకరాల 29 గుంటల భూమి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అయిన TGIIC వేసిన వేలంలో 1 ఎకరము 237 కోట్లు పలకడం జరిగింది. దీనిని హైదరాబాద్కి చెందిన గౌరవ్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోవడం జరిగింది. అయితే నిజంగా హైదరాబాద్ మొత్తానికి రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా పుంజుకుంటుందా, మరి ఈ ప్రాంతంలోనే అంత డిమాండ్ ఎందుకుంది అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే రాయదుర్గ్లోని పాన్ మక్తా ప్రాంతంలో 1 ఎకరము 237 కోట్లు పలకడం ఏ విధంగా సాధ్యమైంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతము కనెక్టివిటీ పరంగా ఒక సైడ్ ORR, మరో సైడ్ మెట్రో కనెక్టివిటీ, అలాగే ఈ ప్రాంతం ముందు నుంచి అతి పెద్ద రోడ్లు ఉండడం, అలాగే పెద్ద కార్పొరేట్ ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఉండడము, అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ఐటీ కంపెనీలు ఉండడము, అలాగే పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీనేషనల్ హాస్పిటల్స్, స్కూల్స్, హోటల్స్ ఇవన్నీ ఉండడము, అలాగే గచ్చిబౌలికి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కి మరియు కొండాపూర్ ఈ ప్రాంతాలకు సెంటర్ జోన్ అనేది రాయదుర్గ్ కావడం వల్లనో ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతమైనా సప్లై డిమాండ్ పైన మార్కెట్ నడుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో సప్లై తక్కువగా ఉండడము, డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రేటు పలకడం జరిగింది. అయితే హైదరాబాద్ మొత్తానికి రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా పుంజుకుంటుందా అంటే కాదు. మరి స్తబ్దతగా ఉందా అంటే కూడా కాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కరెక్షన్లో ఉంది. కరెక్షన్ అంటే హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వము కొన్ని పాలసీస్ తీసుకురావడం జరిగింది. అది హైడ్రా వంటి చర్యలు కావచ్చు, రెరా వంటి కఠినం చేయడం కావచ్చు. ఇలాంటి చర్యల వల్ల కొన్ని పక్కా డాక్యుమెంట్స్ ఉన్న వెంచర్స్ మాత్రమే ముందుకు నడుస్తున్నాయి, లేని ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. మరి ఈ హైడ్రా వంటి చర్యలు, రెరా కఠినతరం చేయడము ఇవన్నీ దేనికి అంటే మీ పెట్టుబడికి భద్రత పెంచడానికి. అయితే ఇన్వెస్టర్లు, కస్టమర్స్ ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు చేసే బేరసాలు, దొరికిన ఆప్షన్స్ రేపటి నాడు దొరకకపోవచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు వెనుక అడుగు వేయకుండా ఎప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూనే ఉంది. దీనికి కారణాలు ఏంటి అంటే హైదరాబాద్ అనేది భారతదేశంలో దక్కన్ పీఠభూమిలో ఉన్న ఒక నగరం. అయితే ఈ హైదరాబాదు ప్రకృతి వైపరీత్యాల నుంచి సేఫ్గా ఉంది. అంటే భూకంపాలు కానీ, సునామీలు కానీ, వరదలు కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా పీస్గా ఉన్న ఒక నగరం. అలాగే హైదరాబాదు ఐటీ, ఫార్మా ఈ కంపెనీలకు పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి ప్రాంతం. అవును, ఐటీ పరంగా బెంగళూరు తర్వాత అత్యంత పేరు పొందిన ప్రాంతం హైదరాబాద్. అలాగే మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం, అంటే హైదరాబాద్ నగరం పై నుంచి అనేక హైవేలు వెళ్తున్నాయి. ఉదాహరణకు భారతదేశంలోనే పొడవైన నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే, అలాగే మచిలీపట్నానికి వెళ్తున్న వరంగల్ విజయవాడ హైవే, అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్తున్న వరంగల్ హైవే, అలాగే శ్రీశైలం హైవే, సాగర్ హైవే ఇవన్నీ కలిగి ఉండడము, ఇవన్నిటికీ ఔటర్ రింగ్ రోడ్ అనేది కనెక్టివిటీగా ఉండడం వల్ల హైదరాబాద్ కి మంచి డిమాండ్ ఉంది. అంటే నుంచి వచ్చే ఏ వెహికల్ అయినా ఈ హైవే గుండా వచ్చి RRR గుండా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫార్మా కంపెనీలకు కావచ్చు, ఇతర పరిశ్రమలకు కావచ్చు, ఈ కనెక్టివిటీ బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పటికే ఉన్న మెట్రో దానిని ఇంకా విస్తరించడం కానీ, అంతర్జాతీయంగా పేరు పొందిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రద్దీగా ఉండడము, అలాగే హైదరాబాద్ లో పెద్ద ఫ్లైఓవర్లు, ఎక్స్ప్రెస్ వేలు ఉండడం. అంటే ఎగ్జాంపుల్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ ఉన్న PV నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, అలాగే మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇలాంటి చాలా ఫ్లైఓవర్లు ఉండడం వల్ల హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల సిటీ బయటికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో సిటీ బయటికి ఈ మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం వల్ల సిటీ బయటికి ఈజీగా వెళ్ళిపోవడం వల్ల సిటీ బయటి ప్రాంతంలో డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఈ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవన్నీ కొన్ని లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు. వీరందరికీ ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు అవసరం అవుతాయి. సో ఇవన్నిటికీ ఓపెన్ ప్లాట్స్ అవసరం కావడం వల్ల హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మంచి డిమాండ్ పెరగబోతుంది. రానున్న కాలంలో మెట్రో విస్తరణ కావచ్చు, రైల్వే కనెక్టివిటీ, అంటే హైదరాబాద్ శంషాబాద్ హబ్ గా బెంగళూరు, చెన్నై, ముంబై ఈ నగరాలకు బుల్లెట్ ట్రైన్ విస్తరణ పెరగడము, అలాగే 4 లైన్ హైవేలు ఉన్నవి 6 లైన్ కావడము, 6 లైన్ ఉన్నవి 8 లైన్ కావడము, 8 లైన్ ఉన్నవి 12 లైన్ కావడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ నగరం పేరు మార్చనున్న RRR విస్తరణ పనులు ప్రారంభం కావడం జరిగింది. ఇవన్నీ రేపటి నాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను బూమ్ చేయబోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ స్తబ్దగతగా ఉంది, పెట్టుబడి పెట్టద్దు అని కోరుకోవడము తప్పు. ఎప్పుడైతే రేట్ తక్కువగా ఉంటుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న కాలంలో మీకు పెట్టిన పెట్టుబడికి, ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎక్కువగా వస్తుంది. చివరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలము ఇటుకలు, సిమెంట్ కాదు. ఇది ఒక ఎమోషన్ మరియు మీ ఫ్యూచర్ సేవింగ్స్. మీకు సరైన ప్రాజెక్ట్ గురించి కానీ, లీగల్ డాక్యుమెంట్స్ గురించి కానీ సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. మీ ఆస్తిని సురక్షితం చేసుకోండి.
థ్యాంక్ యూ.